మ్యాన్హట్టన్ 27 ఎకరాలు ఎట్లొచ్చింది? ఇట్లనే. 340 ఎకరాల వర్టెక్స్ ఎట్లొచ్చింది? ఇట్లనే. మేము గంధంగూడ దగ్గర 9 ఎకరాల విలువైన భూమి నవీన్ మిట్టల్ ఎట్లా మార్చిండు? ఇట్లనే. ఇక్కడ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించిన కొండాపూర్లో ఉన్న 40 ఎకరాల భూమి నవీన్ మిట్టల్ ఎట్లా మార్చిండు? ఇట్లనే. గిడ కుకట్పల్లి మియాపూర్ దగ్గర శాస్ ఇన్ఫ్రా అని ఒకటి ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. ఎట్లా మారింది? ఇట్లనే. ఇంకా ఘోరంగా ఉంటాయి ఇవి. అసలు ఎంత భయంకరమైందంటే మనం ఎన్నో వీడియోలు చేసినాం. అసలు వాడు మనిషి సచ్చినకు సంబంధించిన ఫేక్ ఏంటి ఇవి వీల్ డీడ్లు కూడా తయారు చేస్తారు వీళ్ళే. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేస్తారు. చచ్చిపోయినట్టు సర్పంచ్లే నోట్ రాసి వీడు చచ్చిపోయిండు, వీని భూమి అంతా నీకే అని వీల్ డీడ్లు తయారు చేస్తారు. ఇట్లా కొన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నది ఈ ఫ్యామిలీ. కానీ విచారణ నాకు జరుగుతునే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాలుగా జరిగిన దాంట్లో మనం బయటికి తీసిన దాంట్లో ఒక్క దాని మీద యాక్షన్ లేదు. ఇక కొన్ని విపరీతంగా ప్రెజర్ వస్తే కొన్ని ఆ వర్టెక్స్ దాంట్లో వాటిలో వెళ్ళి జెండాలు బాతిరు ఏదో పెట్టే ప్రయత్నం చేసిరు.